పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ఎస్, పవన్ నహీ హే ఆంధీ హే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు పాన్ ఇండియా పొలిటీషియన్. పవన్ అంటే లోకల్ అనుకుంటివా నేషనల్ అని ఫ్యాన్స్, జనసేన కార్యకర్తలు కాలర్ ఎగరేసుకొని మరీ చెప్తున్నారు. ఇంతింతై వటుడింతై అన్నట్లు పెరుగుతున్న పవన్ కళ్యాణ్ ఇమేజ్ చూస్తే ఆ నినాదం నిజమే అనిపించక మానదు. జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ ఓ మాట చెప్పారు. తాను రాజకీయాల్లో ఇప్పటికిప్పుడు ఏదో చేసేయాలనే ఉద్దేశంతో రావట్లేదన్నారు. 25 ఏళ్ల లక్ష్యంతో పార్టీ పెట్టినట్లు ప్రకటించారు. నిర్దిష్టమైన ఆలోచన విధానంతో, ఒక సుదీర్ఘమైన 25 సంవత్సరాల లక్ష్యంతో నేను ఇలా మీ ముందుకు వచ్చాను. మొదట్లో కొంత తడబడినా తరువాత మారుతున్న కాలానికి, సమాజానికి అనుగుణంగా వ్యూహాలు మార్చుకొని తనకు అవసరం ఉన్న చోట తగ్గి, తాను అవసరం ఉన్న చోట నెగ్గారు. పోగొట్టుకున్న చోటే వెతుక్కున్నట్లు ఒక్క సీటు కూడా గెలవలేని స్థాయి నుంచి పోటీ చేసిన అన్ని స్థానాలు గెలుచుకొని ఉప ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగారు. ఏ పవన్ నహీ హే ఆంధీ హే అనే మోడీ మాటలు నిజం చేస్తూ కేవలం ఆంధ్రప్రదేశ్లోనే కాదు, మహారాష్ట్రలోనూ 100% స్ట్రైక్ రేట్ను సాధించారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు కేవలం జనసేన పార్టీ అధినేత మాత్రమే కాదు, నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏకు ప్రధాన ప్రచారాస్త్రం. జనాల్లో విపరీతమైన అభిమానం, అణిగిమణిగి ఉండే స్వభావం, దేశం కోసం ఏదో ఒకటి చెయ్యాలన్న తపన, ఇంగ్లీష్, హిందీ, తమిళం, మరాఠీ భాషల్లో నైపుణ్యం, ఇలా ఎన్నో పవన్ కళ్యాణ్ను మోడీ, అమిత్ షా దృష్టిలో పడేలా చేశాయి. ఆ లక్షణాలే పవన్ కళ్యాణ్ పట్ల మోడీని, అమిత్ షాను ఆకర్షితుణ్ణి చేశాయి. ఎన్డీఏకు పవన్ ఇండియా స్టార్ క్యాంపైనర్ను చేశాయి. మరోవైపు పొత్తులో ఉన్న ప్రభుత్వంలోని లోపాలను నిర్మోహమాటంగా ఎత్తిచూపుతూ పంచాయతీరాజ్ మంత్రిగా గ్రామ పంచాయతీల్లో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తూ డిప్యూటీ సీఎంగాను పాలనలోనూ తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతున్న పవన్ చెగువేరా నుంచి సనాతన ధర్మ రక్షకుడిగా మారి సత్ఫలితాలను పొందుతున్నారు. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ స్పందించి ప్రాయశ్చిత్త దీక్ష తీసుకోవడం, సనాతన ధర్మ పరిరక్షణే తన ధ్యేయమంటూ దేశంలోని సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ పాన్ ఇండియా పవర్ఫుల్ పొలిటికల్ లీడర్గా, హిందూ ఫైర్ బ్రాండ్గా ఎదిగారు. ఈ మధ్య కాలంలో ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఇలా ఒక్కటేమిటి, ఇంటర్నెట్ తెరిస్తే చాలు ఎటు చూసినా పవన్ కళ్యాణ్ ఒక ట్రెండింగ్ సబ్జెక్ట్గా మారిపోయారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ తాజా ఢిల్లీ పర్యటన విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ కు దొరికిన గౌరవం, మర్యాద చూస్తే ఔరా అనిపించక మానదు. సౌత్ ఇండియాలో అశేష అభిమాన గణాన్ని పొందిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా సూపర్ స్టార్ అని తాజా ఢిల్లీ పర్యటన చూస్తే అనిపించక మానదు. స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహ రిసెప్షన్ కు హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లిన పవన్ కళ్యాణ్ వరుస పెట్టి పలువురు కేంద్ర మంత్రులను, ఉపరాష్ట్రపతిని కలిశారు. ఇందులో భాగంగా ఏ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళినా అక్కడున్న ఉద్యోగులు, భద్రతా సిబ్బంది, విజిటర్లు పవన్ కళ్యాణ్తో ఫోటోలు దిగేందుకు ఎగబడ్డారు. బాహుబలి సినిమాతో ప్రభాస్, పుష్ప సినిమాతో అల్లు అర్జున్, RRR సినిమాతో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ సాధించిన పాన్ ఇండియా క్రేజ్ ఇమేజ్ ఇప్పుడు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సాధించారని ఆ పర్యటన చూస్తే మనకు అర్థమవుతుంది. భాషా నైపుణ్యం, మాటకారితనం, ఫ్యాన్ బేస్ ను దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ అనే అస్త్రాన్ని తాజాగా మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రయోగించి 100% స్ట్రైక్ రేట్తో సక్సెస్ అయిన బీజేపీ త్వరలో జరగబోయే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో పాటు ఆ తరువాత జరగబోయే బీహార్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలోనూ పవన్ కళ్యాణ్ సేవలు వినియోగించుకోవాలని భావిస్తోంది.
దీంతో ఏపీలో మొదలైన తుఫాన్ సౌత్ ఇండియా కేంద్రంగా మహారాష్ట్ర మీదుగా ఢిల్లీ, బీహార్, పశ్చిమ బెంగాల్ను తాకి యావత్ భారతదేశాన్ని చుట్టుముట్టబోతోంది. ఒకప్పుడు ఫెయిల్యూర్ ముద్ర వేసుకున్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు అవే నోళ్లతో శబాష్ అనిపించుకునే స్థాయికి ఎదిగిన తీరు చూస్తుంటే నా భూతో నా భవిష్యతి అనకమానం. ఏమంటారు? పవన్ కళ్యాణ్ జర్నీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.